బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే బీఆర్ఎస్ నుంచి సాయన్న కుటుంబ సభ్యులే పోటీలో దిగితే అభ్యర్థిని నిలబెట్టకూడదనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఏకగ్రీవంగా వారి కుటుంబం నుంచి ఎమ్మెల్యేను ఎంపిక చేయాలని కాంగ్రెస్ నేతలంతా ఏకాభిప్రాయంగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయన్న ఫ్యామిలీని కాదని ఇతరులను పోటీలో దించితే దివంగత గద్దరన్న బిడ్డ వెన్నెలనే పోటీలో దించాలని భావిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ స్వల్ప కారణాలతో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పరిస్థితులన్నింటిపై ఢిల్లీ హైకమాండ్కు టీపీసీసీ లేఖ రాయనుంది. అక్కడి నుంచి అగ్రవాల్ రాగానే ఉప ఎన్నికలు అభ్యర్థిత్వంపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఇక శ్రీనివాస్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్లో గందరగోళం నెలకొంది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానాన్ని ఎవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? థ్యాంక్ యూ శాలిని. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత నిన్న తెల్లవారుజామున పటాన్ చెరువు వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ నేపథ్యంలో ఇటు లాస్య నందిత మరణానంతరం ఆ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో ఉప ఎన్నికలకు సంబంధించి అనివార్యమైన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంటే ఏదైతే ఇటు పార్లమెంటు ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల్లో జరగనున్న ఏదైతే అసెంబ్లీ ఇటు తెలుగు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు మిగతా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రధానంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యేకి పార్లమెంట్ అసెంబ్లీకి సంబంధించి ఏదైతే అభ్యర్థి విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇటు కంటోన్మెంట్ ఒకవేళ లాస్య నందిత కుటుంబ సభ్యులు ఏదైతే సీనియర్ ఉన్న మాజీ ఎమ్మెల్యే దివంగత నేత సాయన్న కుటుంబానికి సంబంధించిన అంశం కాబట్టి అతను చేసిన సేవ కావచ్చు. గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యే గెలుపొందిన నేపథ్యంలో ఆ సాయన్న కుటుంబంలో నుండి ఎవరైనా కుటుంబ సభ్యుల్ని కాక కంటోన్మెంట్ నుండి మళ్ళీ ఉప ఎన్నికలు బరిలో దింపినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. ఆ వైపు కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు ఒకవేళ ఇటు లాస్య నందిత కుటుంబం నుండి కాకుండా బయట నుండి బీఆర్ఎస్ పార్టీ బయట వ్యక్తుల నుండి అక్కడ బరిలో దింపినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గతంలో లాస్య నందిత మీద ఓడిపోయిన కంటోన్మెంట్ అసెంబ్లీ నుండి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కూతురు దివంగత గద్దర్ కూతురు వెన్నెలను మళ్ళీ బరిలో దింపే అవకాశాలు ఉన్నట్టు కూడా ఆ వైపు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాయనుంది ఈ అంశాలకు సంబంధించి. సో అధిష్టానం నుండి ఒక హామీ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నారు. అయితే ఒకవేళ కుటుంబ సభ్యుల నుండి అక్కడ బరిలో నింపినట్టయితే ఖచ్చితంగా ఏదైతే ఏకగ్రీవానికి ఆమోదం తెలిపేటట్టు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా అయితే కంటోన్మెంట్ స్థానం నుంచి అయితే ప్రధాన చర్చ జరుగుతుందని చెప్పొచ్చు శాలిని. అయితే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మరి ఏ విధంగా ఆలోచిస్తుంది? బీఆర్ఎస్ నుండి కూడా అంటే గతంలో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే సాయన్న 2018 ఎన్నికల్లో గెలుపున్న నేపథ్యం. తదనంతరం 2023 ఫిబ్రవరి 19న తను అనారోగ్య కారణాలతో మరణించిన సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు 2023 వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితను బరిలో దింపారు ఆ కంటోన్మెంట్ అసెంబ్లీ నుండి. ఈ నేపథ్యంలో లాస్య నందిత గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో లాస్య నందిత మరణానంతరం ఎవరిని దింపాలనే ఆలోచనలో ఇటు బీఆర్ఎస్ భావిస్తుంది. చర్చ అంటే ప్రధానంగా చర్చిస్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి గులాబీ బాస్ కేసీఆర్ అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ కూడా ఒక అభ్యర్థి విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరొక వైపు కాంగ్రెస్ కూడా ఆచితూచిగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
4 రోజులుగా వైభవంగా